ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుంచి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కైనీలు వినుచునుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చూచి అనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట మనకి చెప్తూ ఉన్నారు. ఏ హానియు చేసుకొనవద్దు అని చెరసాల నాయకుడితో చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదో జరిగిపోయింది, అందరూ ఏదో వెళ్ళిపోయారు, ఏదో ఒక మరి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి ఎదురైంది కాబట్టి ఇక నేను బ్రతకటం వేస్ట్ అని చెరసాల అధికారి తనకి తాను హాని చేసుకుంటూ కీడు చేసుకుంటున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో అనేకులు వాడికి వారే హాని చేసుకుంటూ ఉన్నారు, అనగా వాటికి వారే కీడు చేసుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి వాళ్ళని వారే బాధ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి వారే కీడు చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడైతే ఆమోసు గ్రంథంలో చెప్తూ ఉన్నాడు 5వ అధ్యాయం 15వ వచనంలో, కీడును ద్వేషించి మేలును ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనము కీడును వెంబడించే వారిగా, కీడు కలిగేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారముగా మన జీవితంలో మనం ఉండకూడదు. మేలు చేసేటువంటి దేవుని యొక్క మాట వైపు మనం వెళ్ళాలి. నీ మాట జీవము గలది, నీ మాట మేలు చేసేటువంటి మాట దేవుని మాట. ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆ మాట మనల్ని లేవనెత్తుతుంది. ఈరోజు దేవుని మాట మీద మనము మేలు చేసే దేవుని వైపు మనము చూస్తూ ఉండాలి, కానీ కీడు చేసుకుంటూ మనం పరిగెత్తే వారిగా ఉండకూడదు. ఇంకా చెప్పాలి అంటే అనేక మంది కీడు ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళే కీడు చేసుకోవటం కాదు, కానీ ఇతరులకు కూడా కీడు చేస్తూ ఉంటారు, ఇతరులకు కూడా హాని చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలను మనం ఎన్నో చూస్తూ ఉంటాము. మరి కీర్తనకారుడు అంటాడు 52వ అధ్యాయం 3వ వచనంలో, మేలు కంటే కీడు చేయటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కీడు కలిగే మాటలు నీ జీవితంలో, కీడు కలిగే జీవితం, కీడు చేసుకునేటువంటి తలపులు నీ జీవితంలో నువ్వు కూడా అలాంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నావేమో. ఎన్నిసార్లు నువ్వు చచ్చిపోయి నీ పిల్లలను కూడా చంపేద్దాం అనుకున్నావేమో, నీ కుటుంబాన్ని కూడా వదిలేసేసుకుందాం, తీసేద్దాం మనం ఎన్నిసార్లు అనుకున్నావో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. చాలా మంది పరిశుద్ధ గ్రంథములో మరి ఈ విధంగా ఎక్కువ కీడులో పడిపోతున్నారు అని దేవుని యొక్క వాక్యములో చెప్తూ ఉన్నది. మరి అలా వారిగా కీడులో పడిపోతున్న వారు అసలు ఎందుకు కీడులో పడిపోతూ ఉన్నారు? కీడులో పడిపోవటం వల్ల మరి వారు తెచ్చుకున్నటువంటి ప్రతిఫలాలు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, అసలు ఈ కీడు కలుగటానికి గల కారణాలు ఏంటని మనం చూసుకుంటే, నెంబర్ 1, పాపము వలన మన జీవితంలో కీడు కలుగుతుందంట. దేని వల్ల అండి? పాపము వలన మనకి ఎక్కువ కీడు కలుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. చూడండి, పాపం వల్ల కలిగినటువంటి కీడు, పాపం వల్ల అతనికి వచ్చినటువంటి బలహీనతను మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లుగా ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు? పాపము చేయొద్దు. ఎందుకంటే పాపము వలన కీడు కలుగుతూ ఉన్నది, పాపం వల్ల నీ జీవితానికి హాని కలుగుతూ ఉంటది. పాపమును విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అనేకులు పాపం వలన, పాప కార్యాల వలన కీడులో పడిపోతూ ఉన్నారు. ఒక యవన చెల్లి మరి యవనేచ్ఛలను చంపుకోలేక
మరి ఒక యవనస్తుని ప్రేమించింది, అది బెడిసికొట్టేసింది. కొన్ని దినాలకి ఆ యొక్క ప్రేమ విఫలమైపోవటమే కాదు, కానీ ఆ యవనస్తుడు తనతో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఆ వీడియోస్ ని, ఫొటోస్ ని అన్నిటినీ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయటం ప్రారంభించినప్పుడు ఆ యొక్క సహోదరి ఏం చేసిందో తెలుసా అండి? తనకి తాను కీడు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. బ్రతకటం వేస్ట్ అని చనిపోవడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు పాపం వల్ల ఎంతో భయంకరమైనటువంటి కీడును నువ్వు తెచ్చుకుంటూ ఉన్నావు. పాపపు ఆలోచన వల్ల, పాపపు తలంపుల వల్ల, యవనేచ్ఛల వల్ల, శరీర క్రియలను చంపుకోలేకపోవడం వల్ల ఎక్కువ కీడు నీ జీవితంలోకి వస్తున్నది. నీ వరకే ఆ కీడు ఆగట్లేదు, కానీ నీ పిల్లలు, నీ తల్లిదండ్రుల మీద, నీ కుటుంబం మీదకి వెళ్ళిపోతుందంట ఆ కీడు. దానికి కారణం నువ్వే. నీ పాపం వల్లే, నువ్వు చేస్తున్న దాని వల్లే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవి నువ్వు ఒప్పుకోవాలి. లేదంటే అది ఎలాగైపోతుందంటే ఎరుకో గోడల వలె పెరిగిపోతూ ఉంటాయి అనమాట. అడ్డుగా అయిపోతూ ఉంటది దేవునికి నీకు మధ్య. ఈరోజు నీకు కీడు కలగకుండానట్లుగా ఎక్కువ పాపము చేయవద్దు. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ పాపము మనము చేయకూడదు. యెషయా గ్రంథంలో అంటాడు 59వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఏంటంటే దేవునికి మనకి మధ్య అడ్డుగా ఏమొచ్చేసిందంట? పాపం వల్ల నువ్వెంత ప్రార్థన చేస్తున్నా దేవునికి నీకు మధ్య అడ్డు కూడా వచ్చేసేస్తా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఎలా చేస్తున్నావు అంటే పాపమును విడిచిపెట్టకుండా అడుగుతున్నావు దేవుణ్ణి, పాపమును ప్రేమిస్తూ అడుగుతున్నావు దేవుణ్ణి, పాపమును వెంబడిస్తూ అడుగుతున్నావు దేవుణ్ణి. పాపమును అసహించుకోవట్లే నీ జీవితంలో. పాపమును అసహించుకొని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు ఆ గోడ అనేది పడిపోతుంది. దేవునికి ముఖ దర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు, దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఆ అడ్డు కూడా మన జీవితంలో పడిపోతుంది అంటూ ఉన్నాడు. అదే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనములు అంటూ ఉంటాడు, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగను. చూడండి, ఒప్పుకున్నాక మరలా వాటి వైపు తిరిగితే మరి ఎక్కువ కీడు మనకు కలుగుతున్నదంట. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు నమ్ముకున్నావు, ప్రభువారు నిజమైన దేవుడని నువ్వు నమ్మావు, లోకాన్ని అసహించుకున్నావు, పాపాన్ని అసహించుకున్నావు, వ్యభిచారాన్ని అసహించుకున్నావు, దుష్ట తలంపులను అసహించుకున్నావు, చెడ్డ స్నేహాన్ని అసహించుకున్నావు, దేవునికి వ్యతిరేకమైన తిండిని అసహించుకున్నావు, తలంపులను అసహించుకున్నావు, అన్ని అసహించుకున్నావు. కానీ మరలా వాటి వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావంటే మరి ఎక్కువ కీడు నీ జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఆ కీడు అనేది నువ్వు తప్పించుకోవాలి అంటే, ఆ కీడు అనేది నీకు కలగకుండా ఉండాలి అంటే నీ జీవితంలో పాపమునకు ఎక్కడ చోటు ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నువ్వు ఎక్కడో దినానికి వెళ్ళొస్తే కీడు కాదు, ఎవరో చనిపోయారు సోదకమని కీడు అంటూ ఉంటారు. ఇంకేదో ఇదిగో ఇది వాస్తు ఇట్లా పెట్టాము, ఇది ఇటు ఉంది, అది అటు ఉంది, దానివల్ల కీడు అంటూ ఉంటారు. వాటి వల్ల కాదు కీడు అనేది. కీడు అనేది ఎలాగ జరుగుతున్నదంటే నీ పాపం వల్ల, లోబడలేని నీ స్థితిని వల్ల కీడు కలుగుతుంది నీ కుటుంబానికి, నీకు, నీ జీవితంలో అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. నువ్వేం చేయకపోయినా పర్వాలేదండి, ఏదో దినానికి వెళ్ళొస్తే స్నానం చేయకపోయినా పర్వాలేదు, నీ జీవితంలో ఏం కాదు, దానివల్ల ఏ కీడు జరగదు, దానివల్ల ఎలాంటిది నీకు నష్టము జరగదు. దానివల్ల అది నీ భ్రమ, అంతే, నీ భ్రమ. ఒకవేళ మనకి ఇల్లు స్థలము పరిస్థితి అలాగుండి ఇలా కట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఏదో కట్టుకుంటాం అనుకున్న దాంట్లో ఎవరో వచ్చి ఏదో చెప్తారు, అప్పటి నుంచి నీ హృదయంలో ఒక గిలి పడిపోయింది, దీనివల్లే కీడు కలుగుతుంది, దీనివల్లే కీడు కలుగుతుంది అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టినప్పుడు జాతకాలు చూపిస్తూ ఉన్నారు, జాతకాలు బాగోపోతే కీడు కలుగుతుందంటే ఆ పిల్లల్ని దూరంగా కూడా పెట్టేస్తూ ఉన్నారు, ఆ పిల్లల్ని ఏదేదో చేసేస్తూ ఉంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుసా, చంపేసే తల్లిదండ్రులు కూడా కనిపిస్తూ ఉన్నారు. వారి వల్ల వాళ్ళ ఇంట్లో కలిసి రాదని తెలిసిందల్లే పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారండి. మీరు యూట్యూబ్ చూస్తే తెలుస్తూ ఉంటది. ఇలాంటి భయంకరంగా మూఢ ఆచారాలు, మూఢనమ్మకాల వల్ల కీడు కలుగుతుంది అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది నీకు కీడు కలగటానికి గల కారణం ఏమిటి అంటే పాపం. నీ పాపం వలన కీడు కలుగుతున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా ఎందుకు నీకు కీడు కలుగుతున్నది అంటే నీ నోటి మాట వల్ల కీడు కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? నీ నోటి మాట. చెప్పండి, దేని వల్ల?
మన నోటి మాట వలన. మన మాట సరిగా లేనప్పుడు, మన మాట కరెక్ట్ గా లేనప్పుడు కీడు అనేది వచ్చేస్తుంటది. సామెతకారుడు అంటాడు 18వ అధ్యాయము 6-7 వచనాల్లో అంటూ ఉంటాడు, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు వృద్ధి తెచ్చును. ఏం చేస్తుందంటండి? నాశనం అంటే కీడు తీసుకొస్తున్నాయి. దేనికి? బుద్ధిహీనంగా నువ్వు మాట్లాడే మాటలకి, నోరుసారి నువ్వు మాట్లాడే మాటలకి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తూ ఉంటావు, నీ ఇష్టం వచ్చినట్లు అనేస్తూ ఉంటావు. భర్తను అనేస్తావు, భార్యను అనేస్తావు, పిల్లల్ని అనేస్తావు, తల్లిదండ్రులు మాట్లాడేస్తావు, సేవకులను అనేస్తావు, దేవుని బిడ్డలు అనేస్తావు. నీ ఇష్టం వచ్చినట్లు నోరు జారేస్తూ ఉంటావు. నీ పెదవులు ఎప్పుడు కూడా కలహానికి అంటే గొడవలకి సిద్ధంగా ఉంటాయి అంటున్నాడు దేవుడు. నీ నోటి మాటల వల్ల ఏమొస్తుందంటే కీడు కలుగుతుందంట. నువ్వు మాట్లాడిన మాటల వల్ల యుద్ధాలే జరుగుతూ ఉంటాయి, కుటుంబాలు చీలిపోతూ ఉంటాయి, ఒకరికొకరికి కాకుండా దూరం అయిపోతూ ఉంటూ ఉంటారు చాలా సార్లు. ప్రియమైన దేవుని వెళ్ళారు. ఎందుకంటే సామెత గ్రంథంలోనే చెప్తాడు 18వ అధ్యాయంలోనే 21వ వచనంలో, జీవ మరణములు నాలుక వశము అంటున్నాడు. నువ్వు పలికే మాటల వల్ల నీ పిల్లల్ని తిరుగుతుంటావు, సేవిస్తుంటావు, అందుకే ఆ పిల్లల మీద కీడు వచ్చేస్తా ఉంటది. వాళ్ళు నాశనం అయిపోవాలంటావు, వీళ్ళు నాశనం అవ్వాలంట. నీ భర్తని ఏదన్నా కొంచెం నువ్వు అడిగింది ఇవ్వకపోయినా, లేకపోతే ఏదన్నా ఒకవేళ ఇవ్వకుండా ఏదైనా పొరపాటు చేసి వచ్చినా, ఏదన్నా కానీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు. నాశనం కాను, వీడి దొంగగా వాడు అట్లయిపోను ఇట్లయిపోను అని కోరుకుంటూ ఉంటాడు. జాగ్రత్త. అందుకే కీడు కలుగుతూ ఉన్నది. ఏదో ఒకసారి జరిగిన దానికి శపించకూడదు మనం ఎప్పుడు కూడాను ఎదుటి వారిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైన మాటలలో ఏముందంట? దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అని సామెతలు 10:19 చెప్తూ ఉన్నాడు. నువ్వు విస్తారంగా మాట్లాడటం వల్ల కీడు వచ్చేస్తాను, ఊరికి గొడవ వచ్చేసింది. బాగున్నా ఏంటంటే ఇదండి అంతే, అంతటితో చెప్పుకుంటే బాగానే ఉంటుంది. ఇక వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, డబ్బా లాగా మనము అక్కడ స్టార్ట్ అవుతాయి గొడవలు. ఇప్పుడు భయంకరమైన గొడవలు మనకి స్టార్ట్ అయిపోతా ఉంటాయి, ఒకరికొకరికి విరోధం ఏర్పడతా ఉంటుంటది. కాబట్టి ఒక జాగ్రత్తగా మనం ఉండాలి. రెండవదిగా, కీడు దేని వల్ల వస్తాయంట? నీ నోటి మాటని ఎలా తిట్టుకోవాలి? చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకో. అంతే అంటాడు, మా వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు విధానించాలంట. వినుట కూడా ఎవరి గురించి? క్రీస్తును కూర్చున్న మాటలు వినటానికి వేగిరపడాలి. మూడవదిగా, మరి ఎక్కువ కీడు నీకు ఎందుకు కలుగుతుంది అంటే, దురాశ వలన కీడు కలుగుతుందంట. మన జీవితంలో మనకు ఉన్నటువంటి దురాశ వలన ఎక్కువగా కీడు కలుగుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కలుపబడిన వాడే శోధింపబడిను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కలుగు. దురాశ వలన కీడు కలుగుతున్నది. ఈరోజు మరణం కలుగుతుంది. దురాశ. నీకున్న దాంతో తృప్తి పడలేవు, అత్యాశలకు వెళ్ళిపోతూ ఉంటాం, అత్యాశతో కోరుకుంటూ ఉంటాం. అందుకే కీడు వచ్చేస్తా ఉంటాయి నీ కుటుంబంలో. హానికరమైనటువంటి పరిస్థితులు నీ కుటుంబంలోనికి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నీ దురాశ దుఃఖానికి చేడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రోమపత్రికలు అంటాడు 6వ అధ్యాయం 12వ వచనం, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. నీ శరీర ఇచ్చలు వలన కీడు కలుగును అంటూ ఉన్నాడు. ఏంటంటండి? శరీర ఇచ్చల వలన ఏం కలుగుతున్నదంట? కీడు కలుగుతున్నది. దురాశ. నీకు ఒక భర్తనిచ్చాడు, చక్కగా ఒక భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు నీకు. దానితో ఆ తృప్తి పడి ఉండాలి. అది చాలదన్నట్లు మరి ఇంకేదో దురాశతో మనం వెళ్ళిపోకూడదు. అది అత్యాశ అవుతుంది. నీ కుటుంబంలో కొంచెం ఇచ్చాడా, దానితో సంతోషంగా నీవు జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని లేని దానికోసం మనం ఏం చేయకూడదు? ప్రాకులాడకూడదు. లేని దానికోసం అప్పులు చేసో లేదా దురాశతోటో ఈర్ష్యతోటో మనం సంపాదించి దాన్ని ఇదే చేసుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశ, నీకున్నటువంటి దురాశ, ఎక్కువ దురాశ వచ్చేస్తూ ఉన్నది. జాగ్రత్త. నేను చాలా సింపుల్ గా వాక్యం చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. ఈరోజు మీ జీవితం, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకోనండి. ఈరోజు కీడు ఎందుకు కలుగుతుందని ఇంట్లో నువ్వు అనుకునేటువంటి వలన కాదు, నువ్వు అనుకుంటున్న స్థలాల వల్ల కాదు, మనుషుల వల్ల కాదు, నువ్వు అనుకుంటున్నటువంటి ఆ యొక్క దెయ్యాలు భూతాల వల్ల కాదు. నీవే దానికి కారణం, నువ్వే కారణం.
నీ జీవితంలో నీ పాపము కీడు కలగటానికి, నీ కుటుంబం నాశనం అవటానికి కాదు. అలానే నీ జీవితంలో నీ నోటి మాటలు కారణమవుతున్నాయి. మూడవదిగా నీ దురాశ ఉన్నదానితో తృప్తి పడే జీవితం లేనటువంటి పరిస్థితి. ఇంకా కావాలనేటువంటి దురాశ, దీనివల్ల నీకు కీడు కలుగుతూ ఉన్నది. దేవుడు అన్నాడు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. అన్న వస్త్రములు గల వారిపై తృప్తి కలిగి జీవించాలంట. మనం ఆశపు కీర్తనలు చాలా చదువుతాం. అదే ఆశ రాస్తాడు సావిత్రి గ్రంథంలో కూడా ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు, అయ్యా ఏ రోజుకి ఆ రోజు నాకు చాలు, ఎక్కువ ఇస్తే యెహోవా ఎవడనంటానేమో, తక్కువయ్యి దేవుణ్ణి నిన్ను దూషిస్తానేమో, నాకు సమపాళ్ళు చాలు అంటాడండి. సమపాళ్ళు చాలు అంటాడు. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన అది. ఈరోజు మనకి అది చాలు. ఎక్కువైపోతే దేవుణ్ణి మనం విసర్జించేస్తాం. దురాశ వల్ల తీసుకున్నది ఏది కూడా మన జీవితంలో నిలబడదు. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకో. నాలుగవదిగా, నీ జీవితంలో కీడు అనేది ఎప్పుడు కలుగుతుందంటే ధనాపేక్ష వల్ల అంట. దేనివల్ల? ధనాపేక్ష వల్ల నీకు కీడు కలుగుతూ ఉంటుందని గుర్తుపెట్టుకో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పడుచుకున్నారంట. ఏమండి, దేన్ని ప్రేమించారంటే వీళ్ళు? ధనాపేక్ష. నువ్వు ధనం సంపాదించడం తప్పు కాదు, లేకపోతే నువ్వు పని చేసుకోవటం తప్పు కాదు, కానీ దాని మీద దాన్ని ఆపేక్షించి దేవుని సన్నిధిని మనం కోల్పోతూ, దేవుని పరిచర్యను కోల్పోతూ ఉండటం, అది కీడుకు కారణం తీసుకుంటాం. ధనాపేక్ష అనేది మన జీవితంలో, కొంతమందికి డబ్బు ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. లేచిన దగ్గర నుంచి వాళ్ళ గుండె ఏం కొట్టుకుంటుంటే డబ్బు అని కొట్టుకోదు, డబ్బు అని కొట్టుకుంటా ఉంటుంది. ధనాపేక్షను ఆశించినటువంటి ఇస్కరియోతు యోధా జీవితం ఏమైపోయిందో మనందరికీ తెలుసు. ఏమైపోయిందండి? నాశనమే కదా అతని జీవితం, మరణం పాలైపోయింది కదా. ప్రభు దగ్గర శిష్యుడిగా ఎంతో గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండవలసిన వాడు, పేతురు, యాకోబు, యోహాను లాగా గొప్ప హతసాక్షిగా ప్రభు కోసం నిలబడవలసినటువంటి వాడు ఇస్కరియోతు యోధా కేవలం ఆ ధనాన్ని 30 వెండి నాణాల్ని ప్రేమించాడు కదండి. ఆ వెండి నాణాల్ని ప్రేమించి, ఆ డబ్బుని ప్రేమించి ప్రభు వారిని కూడా అమ్మి వేసేసుకున్నాడు. అది ధనాపేక్ష. ఆ డబ్బు మీద ఉన్న ప్రేమ యేసు ప్రభువారిని కూడా ఏం చేసిందంట? అమ్మేసేటువంటి పరిస్థితిని తెచ్చింది. ఈరోజు డబ్బు మీద ఉన్న ప్రేమ ఆదివారం విశ్రాంతి దినాన్ని అమ్మేపిస్తుంది నీ చేత. డబ్బు మీద నీకున్న ప్రేమ మొదటి ఆదివారం రొట్టె తీసుకోవాలన్న గ్రహింపు కూడా లేకుండా చంపేస్తుంది ఈరోజు. అది కూడా అమ్మి వేపిస్తుంది నీ చేత. సంఘ కూడికల్లో అవసరము లేదని ధనాపేక్ష నిన్ను గట్టిగా పట్టి పీడిస్తూ ఉన్నది ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు గెహజీ దేన్ని ఆశించాడంట? గెహజీ వెండి బంగారాలని ఆశించి పరిగెత్తి నయమాను విడిచిపెట్టిన కుష్టుని ఏం చేసుకున్నాడంట? సంపాదించుకున్నాడు వెండి బంగారాల కోసం వెళ్ళినటువంటి గెహజీ. ఈరోజు దేనికోసం నువ్వు ఏ ఆశలు నువ్వు కలిగి పరిగెత్తుతున్నావో నాకు తెలియదు. బిలాము సేవకుడు ధనాపేక్ష కలిగి పరిగెత్తాడు. డబ్బులు ప్రేమి, చందాలు పెరిగే కొందికి చందా పెరుగుతుంది, రెట్టింపిస్తానంటున్నారు వాళ్ళు. ఫస్ట్ 1000 రూపాయలు అన్నాడా రాజు. ఊరికే మన భాషలో చెప్పుకుందాం, ప్రభా 1000 రూపాయలు అంటే ప్రభా వెళ్ళానా, ప్రార్థనంటే చేసొచ్చానా? వద్దు, వాళ్ళు నా బిడ్డలు. ఆ రాజు వెంటనే 10,000 చేశాడు. ప్రభు 10,000 అంట. వెంటనే 1,00,000 రూపాయలు చేశాడు. ప్రభు 1,00,000 రూపాయలు అంట. 1,00,00,000 రూపాయలు. ప్రభు 1,00,00,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ప్రభు వెళ్ళొస్తాను ప్రభా. సరే సావు అయితే నేను చెప్పిందే చెప్పు అన్నాడు. అతని మాటలేం రాలా, అక్కడికి వెళ్ళి నాకు 1,00,00,000 రూపాయలు ఇచ్చిన దేవుడు చెప్పిన మాటలే. బిలాము జీవితం నాశనం అయిపోయింది. సేవకుడు జీవితం డబ్బులు ప్రేమించాడు. ఈ మధ్య సేవకుల్లో కూడా ధనాపేక్ష ఎక్కువైపోతుంది. చందాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళ కోసమే ఎక్కువసేపు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు. కవర్లు పెద్దగా లావు కట్టించి మన కోసం అంట ఎక్కువ ప్రార్థన చేసే సేవకులు ఉన్నారంట. యేసు నామములో అది సేవకుల మీద దురాత్మ పోవును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధనాపేక్ష సమస్తమైన కీడునకి మూలం అండి. ఈరోజు ధనాన్ని మనము ఆపేక్షించకూడదు, ధనాన్ని మనము వెంబడించకూడదు. ఈరోజు
ధనాపేక్ష వలన కీడు. ప్రసంగి గ్రంథం అంటాడు 5వ అధ్యాయం 10వ వచనంలో, ద్రవ్యమును ఆపేక్షించువాడు, ప్రసంగి 5:10 అంటాడు, ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నందడంట. ఈరోజు ధనం వల్ల నువ్వే తృప్తి పొందలే. ఏమండి, లోకమంతా సంపాదించాడంట ధనవంతుడు కదా, ధనం సంపాదించాడు, కానీ చివరికి అతను ఎక్కడున్నాడు? పాతాళంలో యాతన పెడతా ఉన్నాడు. మరొక ధనవంతుడైతే నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటున్నాడు. కానీ ఏమైంది? ఈ రాత్రే దేవుడు నిన్ను నీ ప్రాణాన్ని అడుగుతున్నారన్నాడు. ధనము ఈరోజు ఇలా ధనం జగత్ మూలమని ఏదో అంటారు. కాదు కాదు కాదు, అది రాంగ్ అండి. డబ్బు లేకపోతే ఎక్కడ అవుతున్నాయి అక్క అని ఇస్తాడండి మన ప్రభువు, ఇస్తాడు. ఖచ్చితంగా విశ్వాసంతో మనం ముందుకెళ్ళినప్పుడు ఏ దినములకు ఆ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చాలు, అత్యాశకు మనం పోనవసరం లేదు. డబ్బు లేకపోతే ఏది లేదు అనుకోబాకండి. డబ్బు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిన్న దినాన ఆ మీటింగ్ లో సేవకుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఆ సేవకుడిని ఆహ్వానించాడంట. ఆ సేవకుడిని కొన్ని సంవత్సరాల క్రితం ఆహ్వానిస్తే వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అతని ఇల్లు చూసి అసలు చాలా ఆశ్చర్యపోయాడంట. ఎంతో పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు అంట ఆ ఇల్లు. అసలు ఆ ఇంట్లో చూసి ఆహా ఇతని జీవితం సూపర్ పోయి ఎంత పెద్ద ఇల్లు అనుకున్నాడంట. లోపలికి తీసుకొని వెళ్తే ఆ షింకుల దగ్గర అంటే ఇట్లా చేయబెడితే వాటర్ వస్తుందంట, తీస్తే ఆగిపోతుందంట. డ్రైనింగ్ టేబుల్ దగ్గర రకరకాల వెరైటీస్ అంటే ఇంకేంటి ఏంటంటే అన్ని చాలా చాలా ఉన్నాయంట. అంటే ఆ బెడ్ వాటర్ ప్రూఫ్ తోటి చేసుకున్నాడంట, అన్ని చేసుకున్నాడంట. డైనింగ్ టేబుల్ కాడ ప్రతిదీ కూడా గిన్నెలు బొందలు అన్ని పెట్టున్నాయంట, మొత్తం ఉన్నాయంట, భలే ఉన్నాయంట, అన్ని ఉన్నాయి. ఫుడ్ వచ్చేసేసరికి ఫోన్లో పెడుతున్నాడంట. ఇదేంటి ఫోన్లో ఆర్డర్ పెడుతున్నారు, ఇంట్లో ఎవరు లేరా పోతానికంటే? ఎవరు లేరు, నేను ఒక్కడిని, అందరు నన్ను విడిచిపెట్టేశారు, నేను ఒక్కడిని. ఏమండి, ఏం ప్రయోజనం? ఎన్ని ఉన్నా అందరు కుటుంబం అంతా ఏం చేశారంట? తనని నెమ్మది లేని జీవితం కదా. విస్తారమైన ధనం ఉండుట కంటే నెమ్మది కలిగి జీవించుట మేలు కదా. నెమ్మది కలిగి బ్రతకటం మనకి మేలండి. ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ధనాపేక్షను నువ్వు ప్రేమించవద్దు. 5వదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, గర్వము వలన కీడు కలుగుతుందంట. దీనివల్ల 4 విషయాలు చెప్పాను. దేని వల్ల కీడు కలుగుతుంది? 1 పాపము వలన, 2 నీ నోటి మాటల వలన, 3 దురాశ వలన, 4 ధనాపేక్ష వలన, 5వదిగా గర్వము వలన కీడు కలుగుతుంది. ఈరోజు గర్వించొద్దు. నువ్వు నీకు ఏది వచ్చినా సరే తగ్గించుకుని ఉండటానికే ప్రయత్నం చేద్దాం. మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడట. ఎవరు? ఈ ఉజ్జి అనే వ్యక్తి స్థిరపడిన తర్వాత ఇతరులోకి ఏమొచ్చేసిందో తెలుసా? గర్వం వచ్చేసేసింది. గర్వం వల్ల ఏమైపోయాడంటే చెడిపోయాడు, నాశనాన్ని తెచ్చేసింది అతని జీవితం. కాలంలో జబ్బు వచ్చిందంట, పాదములో జబ్బు వచ్చేసేసింది అతని జీవితంలో. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు గర్వించొద్దు. నువ్వేదన్నా తగ్గించుకొని స్తుతించుకుంటూ వెళ్ళిపోవటం నేర్చుకొని జీవితంలో. సామెత కవి అంటాడు 16:18, నాశనమునకు ముందు గర్వము నడిచిద్దంట, నాశనానికి ముందు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో గర్వము నడుస్తుందేమో. నువ్వు భూమి మీద నడవరంట కొంతమంది పాదాలు భూమి మీద ఉండవంట, గాలిలో నడుస్తుంటారంట. గర్వించొద్దు. గర్వించిన నెబుకద్నెజరుని దేవుడు ఏం మేపించాడు? గడ్డి మేపించాడు. ఎందుకంత గర్వం? ఏం చూసుకొని? నీ కులము, నీ మతము, నీ రంగు, నీ అందం, నీ డబ్బు, నీ ఆస్తి, నీ ఇల్లు, ఏది కూడా నీ జీవితంలో ప్రియమైన దేవుని పెట్టారు. ఏది నీకు అక్కడికి రాదు, దాన్ని చూసి గర్వించబాక. నీకు అక్కడికి రావు. ఒంటరైపోతాం ఈరోజు. ప్రియ దేవుని పెట్టారు. ఎలాగున్నావు నీ జీవితంలో?
ఆయన అంటున్నాడు, మొన్నటి దినాన ఆ తెల్లబడి గ్రామంలో ఒక తండ్రి కనపడి సంపాదించిందంతా కూడా లాక్కొని వెళ్ళిపోతుంటారంట. పింఛన్ వస్తే కూడా లాక్కొని వెళ్ళిపోతుంటారంట. పిల్లలు అన్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారంట. ఏమి ఉంచరంట, ఏమీ ఉంచరు. ఏదన్నా వృద్ధాశ్రమంలో చేరొచ్చు కదా, పెద్ద అయినా డబ్బులు వస్తున్నాయి, ఆ పింఛన్ ఏదో వాళ్ళకి ఇస్తే చూస్తారు కదా. అక్కడ కూడా చూడట్లేదమ్మా సరిగ్గా. ఆడా మా గుడ్డలు మేము ఉతుక్కొని మా తిని మేము ఇది చేసుకోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల అని ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు గర్వముతో నటించేవారని ఆయన అనభిషేక్తుడని దేవుని వాక్యం చెప్తూ, ఎందుకంత గర్విస్తూ ఉన్నాము నీ జీవితంలో? ఏం చూసుకొని ప్రియదేవుని బిడ్డ పరిశీలన చేసుకో. ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు, ఇంకా అనేకమైన కారణాలు కీడుకి మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఈరోజు 5 కారణాలు మనం నేర్చుకున్నాం. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు 30వ అధ్యాయం 15వ వచనంలో, నేను ముగించబోతూ ఉన్నాను. చూడము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మేలుట ఉంచి. ఎక్కడికి వెళ్తావు? ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. ఇంకా కీడు చేయడానికి పరిగెత్తుతావా నీ పాదాలు? మేలు చేయడానికి ఇంకా పరిగెత్తవా? దేవుని కొరకు నమ్మకంగా వాడబడాలని ఇంకా పరిగెత్తవా నీ జీవితంలో? ఈరోజు జీవ మార్గములో నువ్వు ప్రయాణం చేయి. రోమాపత్రికలో అంటాడు 12వ అధ్యాయం 21వ వచనములో, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు అంటున్నాడు. ఈరోజు కీడు వలన నువ్వేది జయించలేవు. నీ పాపము వలన, నీ నోటి మాటల వల్ల, నీ ధనాపేక్ష వల్ల, నీ దురాశల వల్ల, నీ గర్వం వల్ల ఏది జయించలేవని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎప్పుడు మనకి మేలు? అదే రోమాపత్రికలో ఈ మాట చదివి నేను ముగింపులోకి వెళ్ళిపోతా. 8వ అధ్యాయం 28వ వచనం, రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరి జరుగుతున్నవని ఎరుగుదము. ఈరోజు నీవు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. మేలుని వెనకమాల వచ్చేస్తుంది. కీడు అనేది నీకు రాదు. నువ్వు చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళొద్దు, ధ్యానానికి వెళ్ళొద్దు, లేకపోతే ఇంకేదో చేస్తే కాదు కీడు. దానివల్ల రాదు నీకు కీడు. ఈరోజు మేలు నీకు కలగాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, అందుకే కీడు వస్తుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలవడం వారికి ఏం కలుగుతుందంటండి? మేలు కలుగుతున్నది. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో మేలు కలగాలంటే దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటాం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం, ఆయన చెప్పినటువంటి బాటల్లో మనం నడవటం, ఆయన సేవకుల ద్వారా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు లోపడటం. ఇదే దేవుణ్ణి మనము ప్రేమించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు చేయగలిగింది చేయకుండా వెనక్కి పెట్టేసుకో. నీ జీవితాన్ని వెనక్కి పెట్టేసుకో. వెనక్కి వెళ్ళిపోవు. నీ జీవితాన్ని ముందుకే ఉంటామంట. మనం ఎప్పుడు ముందుకేమంటామంట. ఈరోజు కొన్ని త్యాగం చేసుకోవాలి దేవుని కోసం, కొన్ని చంపేసుకోవాలి దేవుని కోసం, కొన్ని అవమానాలు, నిందలను, కొన్ని అన్నిటిని మనం పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎలాగ ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా మనం జీవిస్తున్నామో పరిశీలన చేసుకుందాం. ఈరోజు దేవుణ్ణి ప్రేమించు, నీకు మేలు కలుగుతుంది. అంతేకాని పాపమును నువ్వు ఇంకా ఉంటే కీడే నీ జీవితంలో. నీ నోటిని ఇష్టం వచ్చినట్టు దురుసుగా మాట్లాడుకుంటే కీడే నీ జీవితంలో. దురాశలు నీ జీవితంలో ఉంటే కీడే నీకు కలుగుతూ ఉంటుంది. అంతే, గర్వము నీ జీవితంలో ఉంటే నీకు కీడే కలుగుతుంది. ధనాపేక్ష నీలో ఉంటే కీడే కలుగుతుంది. ఇవి లేని మనిషి కనపడట్లేదండి ఈరోజు ప్రతి మనిషిలో ఇవి ఎలాగున్నాయంటే నాటుకుపోయి ఉన్నాయండి. చిన్న పిల్లల్లో కూడా ఉంటున్నదండి ఈ మనస్తత్వం. చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్లో కూడా. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని నువ్వు పరిగెత్తు. ఆయన్ని ప్రేమించు. నీ జీవితంలో మేలుకి కొద్దు ఉండదంట. మేలుకు కొద్దు ఉండదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.